నువ్వు అన్ని మహేష్ బాబు గారి డైలాగులు, మహేష్ బాబు గారి సీన్‌లే గదా! చేసేది గూడా. అలా ఏం అప్పుడప్పుడు లేదులే. ఇలా నడవడం అవి ఇవి రీల్స్ ఆ! అలా బాగా ఏం లేదు. ఇమిటేట్ ఎప్పుడు ఎప్పుడు చేస్తుంటావు నేను గదా! ఎవరిని ఇమిటేట్ చేయాలని అంటే నేనెప్పుడు చేయలేదు ఏది గూడా. అదే ఆ స్టైల్ మెయింటైన్ చేస్తావు అని చెప్తున్నా. లేదు లేదు. ఆహా! యాక్చువల్లీ ఐ డు నాట్ ట్రై టు ఇమిటేట్. అసలు ఓకే. మహేష్ బాబు గారిలాగా అయితే నేనెప్పుడు చేయాలి అని నేను అనుకోలేదు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అలా ఎప్పుడు రాలేదు. నీకెలా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు గానీ, ఒక యాక్టర్‌ని చూసి ఇన్‌స్పైర్ అవుతాను గానీ, వాళ్ళలాగా ఇమిటేట్ చేయాలి అని చెప్పి నేనెప్పుడు అనుకోలేదు. హ్మ్. ఎందుకంటే లైక్ మనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. మనకొక యూనిక్ వే ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది కాబట్టి. హ్మ్. సో, ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్. ఓకే. ఐ గెట్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ మెనీ పీపుల్. 'చిరంజీవి' గారు, 'రజనీకాంత్' గారు, 'బాలకృష్ణ' గారు, హ్మ్. అలాగా 'మహేష్ బాబు' గారు, 'ప్రభాస్' గారు ఇలా చాలా మంది ఈవెన్ 'సూర్య', హ్మ్. 'కమల్ హాసన్' గారు లైక్ ఎవ్రీబడీ లైక్ దే విల్ హావ్ దేర్ సెట్ ఆఫ్ యాక్టింగ్ ఆరా. ఓకే. సో, దాని నుంచి ఇన్‌స్పైర్ అవుతాను హ్మ్. నేను. హ్మ్. సో, 'ప్రీతం బుల్లితెరలో' చాలా మంచి సీరియల్ చేశాడు. చాలా మంచి హ్మ్. పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే విలేజ్‌లో ఉన్న పీపుల్‌కి బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయాడు. యెస్. బట్ ఎక్కడా కూడా ప్రీతం ఇంటర్వ్యూస్ ఇవ్వడు. మీడియాకి పెద్దగా కనిపించడు. ఎక్కువ ఇన్‌స్టాలో రీల్సో లేకపోతే ఫ్యామిలీతో రీల్సే చూసారు. హ్మ్. ఎందుకని అంత దూరంగా ఉంటావు మీడియాకి ఫస్ట్ నుంచి గూడా? అంటే దూరంగా ఉండాలి అని నేనేమి అనుకోలేదు. అంటే నాకు మోర్ ఆఫ్ పర్సనల్‌గా ఏం చెప్తాం. సో, ఐయామ్ ఎ వెరీ కామ్ ఇన్‌సైడ్ పర్సన్ అనమాట ప్రైవేట్ నేను. పర్సనా? ప్రైవేట్ అనుకో, ఇన్‌సైడ్ అనుకో. ఆ! అది గూడా అంటే ఐయామ్ మోర్ ఆఫ్ లైక్ యాంబివర్ట్.